ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ సిట్ విచారణని బీఆర్ఎస్ నేతలు తప్పుబట్టారు. సిట్ పేరుతో బీఆర్ఎస్ నేతల్ని వేధిస్తున్నారని అన్నారు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి. కాంగ్రెస్ పార్టీకి తమ పాలనపై నమ్మకం ఉంటే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలన్నారు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులను విచారణకు పిలుస్తూ సాగదీస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక రాక్షసానందం పొందుతుందనేది వాస్తవం. సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారికి నోటీసులు ఇస్తేనేమో వేధింపు, కక్ష సాధింపు. అదే పని మీరు ఇక్కడ చేస్తేనేమో అది విచారణలో భాగంగానే కక్ష సాధింపు కాదా? ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చకుండా, పాలన చేత కాకుండా మరి ఈరోజు ఏంటంటే మరి బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించే గొంతుకైనటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులైనటువంటి మరి కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని మరి ఏదో రకంగా వేధింపులకు గురి చేయాలని ఒక రాజకీయ కక్షతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ సిట్ ఇన్వెస్టిగేషన్ ద్వారా ముందుకు వస్తుందని చెప్పేసి మనకు అర్థమవుతుంది. నిన్నగాక మొన్న హరీష్ రావు గారు బొగ్గు కుంభకోణం బయట పెడితే సాయంత్రం వరకు సిట్టు పేరు మీద పిలిచిండ్రు. అందులో సిట్టు లేదు, పొట్టు లేదు. సిట్టు వేయడానికి ఖండిస్తున్నాం. ఇటువంటి చర్యలు కాకుండా భూ కుంభకోణంలో మీ యొక్క బామ్మర్ది, అదేవిధంగా ఇతర మంత్రులు ఏ విధంగా ఉన్నారో వారి యొక్క నిగ్గు తేల్చడానికి సిట్టు వేయండి. ఇప్పటివరకు ట్యాపింగ్ పేరిట పుకార్లు రేపడం తప్ప ఈరోజు వరకు బలమైన సాక్ష్యాధారం ఒక్కటి ప్రజల ముందు పెట్టలేదు. కేటీఆర్ గారు అన్నట్టు అధికారికంగా ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. అధికారులు మాట్లాడలేదు, బాధ్యులైనటువంటి క్యాబినెట్లో ఉన్నవాళ్ళు మాట్లాడలేదు. చట్టం అంటే గౌరవం లేకుండా పడుతున్నారు కదా అని చెప్పని కేటీఆర్ గారు పడుతున్నారు, కేసీఆర్ గారు పడుతున్నారు, హరీష్ రావు గారు పడుతున్నారు. రాళ్ళు కొడుతూనే పోతాం మేము. అరే మీ పటేళ్ళు సరి అయిన, మీకు నిజంగానే కనుక ధైర్యం ఉంటే, మీకు నిజంగానే కనుక పనితీరు ఉంటే, పరిపాలన పట్ల సామర్థ్యం ఉంటే, మీ చేతగాక పరిపాలన చేయటం చేతగాక, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేక, గాథ కింద పందికొక్కు లెక్క దోచుక తింటూ, అడిగినటువంటి ప్రశ్నలకు ఆరోపణలకు సమాధానం చెప్పకుండా బట్టగాల్చి మీదేసి పెద్దోడైపోవాలనుకుంటా రేవంత్ రెడ్డి. సూటిగా బీఆర్ఎస్ పార్టీగా మీకు దమ్ముంటే ఈ 3 ఏళ్ల మీ పరిపాలన మీద ప్రజల్లో సంతృప్తి ఉందనేటటువంటి భావన మీకుంటే, మీరు నిజంగా సంతృప్తికరంగా ఉంటే, మంచిగా పనిచేస్తామనే ఫీలింగ్ మీకుంటే అసెంబ్లీని రద్దు చేయండి, ఎన్నికలకు కూడా. ఈ ఊకే ఈ నోటీసులు, ఈ కమిషన్లు, ఈ కేసులు, మన్ను దుబ్బ ఇవన్నీ ఎందుకు? ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ సిట్ విచారణని బీఆర్ఎస్ నేతలు తప్పుబట్టారు. సిట్ పేరుతో బీఆర్ఎస్ నేతల్ని వేధిస్తున్నారని అన్నారు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి. కాంగ్రెస్ పార్టీకి తమ పాలనపై నమ్మకం ఉంటే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలన్నారు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులను విచారణకు పిలుస్తూ సాగదీస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక రాక్షసానందం పొందుతుందనేది వాస్తవం. సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారికి నోటీసులు ఇస్తేనేమో వేధింపు, కక్ష సాధింపు. అదే పని మీరు ఇక్కడ చేస్తేనేమో అది విచారణలో భాగంగానే కక్ష సాధింపు కాదా? ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చకుండా, పాలన చేత కాకుండా మరి ఈరోజు ఏంటంటే మరి బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించే గొంతుకైనటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులైనటువంటి మరి కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని మరి ఏదో రకంగా వేధింపులకు గురి చేయాలని ఒక రాజకీయ కక్షతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ సిట్ ఇన్వెస్టిగేషన్ ద్వారా ముందుకు వస్తుందని చెప్పేసి మనకు అర్థమవుతుంది. నిన్నగాక మొన్న హరీష్ రావు గారు బొగ్గు కుంభకోణం బయట పెడితే సాయంత్రం వరకు సిట్టు పేరు మీద పిలిచిండ్రు. అందులో సిట్టు లేదు, పొట్టు లేదు. సిట్టు వేయడానికి ఖండిస్తున్నాం. ఇటువంటి చర్యలు కాకుండా భూ కుంభకోణంలో మీ యొక్క బామ్మర్ది, అదేవిధంగా ఇతర మంత్రులు ఏ విధంగా ఉన్నారో వారి యొక్క నిగ్గు తేల్చడానికి సిట్టు వేయండి. ఇప్పటివరకు ట్యాపింగ్ పేరిట పుకార్లు రేపడం తప్ప ఈరోజు వరకు బలమైన సాక్ష్యాధారం ఒక్కటి ప్రజల ముందు పెట్టలేదు. కేటీఆర్ గారు అన్నట్టు అధికారికంగా ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. అధికారులు మాట్లాడలేదు, బాధ్యులైనటువంటి క్యాబినెట్లో ఉన్నవాళ్ళు మాట్లాడలేదు. చట్టం అంటే గౌరవం లేకుండా పడుతున్నారు కదా అని చెప్పని కేటీఆర్ గారు పడుతున్నారు, కేసీఆర్ గారు పడుతున్నారు, హరీష్ రావు గారు పడుతున్నారు. రాళ్ళు కొడుతూనే పోతాం మేము. అరే మీ పటేళ్ళు సరి అయిన, మీకు నిజంగానే కనుక ధైర్యం ఉంటే, మీకు నిజంగానే కనుక పనితీరు ఉంటే, పరిపాలన పట్ల సామర్థ్యం ఉంటే, మీ చేతగాక పరిపాలన చేయటం చేతగాక, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేక, గాథ కింద పందికొక్కు లెక్క దోచుక తింటూ, అడిగినటువంటి ప్రశ్నలకు ఆరోపణలకు సమాధానం చెప్పకుండా బట్టగాల్చి మీదేసి పెద్దోడైపోవాలనుకుంటా రేవంత్ రెడ్డి. సూటిగా బీఆర్ఎస్ పార్టీగా మీకు దమ్ముంటే ఈ 3 ఏళ్ల మీ పరిపాలన మీద
ప్రజల్లో సంతృప్తి ఉందనేటటువంటి భావన మీకుంటే, మీరు నిజంగా సంతృప్తికరంగా ఉంటే, మంచిగా పనిచేస్తామనే ఫీలింగ్ మీకుంటే అసెంబ్లీని రద్దు చేయండి, ఎన్నికలకు కూడా. ఈ ఊకే ఈ నోటీసులు, ఈ కమిషన్లు, ఈ కేసులు, మన్ను దుబ్బ ఇవన్నీ ఎందుకు?